ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ తపస్కాలంలో ఏ విధంగా మనుషులు విగ్రహారాధనకు లోనవుతూ ఉంటే ఆ విగ్రహాలను వదిలిపెట్టి తన చెంతకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాడో, తనను వెదకమని ఆహ్వానిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చూస్తున్నాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, ఇజ్రాయేలీ ప్రజలు ఆకాశ నక్షత్రాలను, సూర్య చంద్ర తారకలను వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఇది దేవుని దృష్టిలో ఒక గొప్ప ఘోరమైన పాపం. ఎందుకంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టించిన వస్తువుల పట్ల వారు ఆరాధ్య భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సజీవుడగు దేవుణ్ణి వదిలిపెట్టి, ఆ వస్తువులను సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ వస్తువుల పట్ల ప్రేమను పెంచుకొని వాటినే దైవములుగా పూజిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ జీవితంలోనికి తొంగి చూడండి. ఒక్కసారి మీ జీవితంలోనికి తొంగి చూడండి. మీ జీవితాలలో కూడా ఇలాంటి పనులు చేస్తున్నారా? సృష్టికర్తకు బదులు సృష్టించిన వస్తువులను ప్రేమిస్తున్నారా? జీవమిచ్చిన దేవునికి బదులు జీవం లేని వస్తువుల వెంట మీరు పడిగెడుతూ ఉన్నారా? ఆలోచించు ప్రియ సహోదరుడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. న్యూస్ పేపర్లు వచ్చినప్పుడు, మ్యాగజైన్లు వచ్చినప్పుడు నీ రాశిఫలం ఏదని చెప్పి, అది నీ జీవితాన్ని గురించి అది ఏం చెప్తుందని చెప్పి సూర్య చంద్ర తారకల మీద ఆధారపడి రాయబడిన ఆ యొక్క రాశి ఫలాలను వెతుకుతున్నావా? జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జోష్యం చెప్పించుకుంటున్నావా? మంత్రగాల దగ్గరికి వెళ్ళి మంత్రాలు తంత్రాలు పూజలు చేయిస్తున్నావా? సోదె చెప్పేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ చెయ్యి చూపించుకొని నీ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి కార్యాలు దేవుని బిడ్డలు ఇలాంటి కార్యాలకి, ఇలాంటి పనులకి దూరంగా ఉండాలి. ఒకవేళ నీవు కానీ, నీ కుటుంబం కానీ ఇలాంటి విషయాలలో, వీటికి సంబంధించిన విషయాలలో తలదూర్చినట్లయితే, నక్షత్రాల ప్రకారం, సూర్యచంద్రుల ప్రకారం ముహూర్తాలు పెట్టించటం, ముహూర్తాలు చూడటం, వీటినన్నిటిని చేసి ఉన్నట్లయితే దేవుని కృప మీద, దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడకుండా ఇలాంటి పనికిమాలిన విషయాలపై నీ దృష్టిని పెట్టి ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయామేమో, దాని కారణంగా ఈరోజు నీ కుటుంబము, నీవు అనేకమైన సమస్యలను తెలియకుండా దుష్టశక్తుల ప్రభావాన్ని మీ జీవితంలోనికి, మీ కుటుంబ వ్యక్తుల జీవితంలోనికి ఆహ్వానించి సమస్యలకు, ఇబ్బందులకు గురి అవుతున్నారేమో. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వైపు నీ హృదయాన్ని మరల్చు. నిన్ను నీవు తగ్గించుకో. ఇలాంటి విషయాల మీద, బాహ్య ప్రాపంచిక విషయాల మీద, ముహూర్తాల మీద, రాశి ఫలాల మీద, జ్యోతిష్కుల మీద ఆధారపడటం మానుకో. ప్రభువు ఆహ్వానిస్తున్నాడు, నన్ను వెతకండి. నేను సజీవుడనైన దేవుడను, జీవం కలిగిన వాడను, నన్ను వెతకండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తావో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము నీ మీదికి దిగిరాబోతుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది 6వ వచనంలో, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, వారందరూ కూడా దేవుని మార్గాన్ని అనుసరించటంలో వెనుదిరిగిపోయారు, విఫలమయ్యారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని.
మార్గము సత్యము జీవమైన ఆ సజీవుడగు దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక మార్గమున వెలుచున్నావా? దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నీ సొంత మార్గాన్ని వెన్నుకుంటున్నావా? ప్రియులారా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా బాగుపడలేదు. మరి నీ జీవితము, నీ కుటుంబము బాగుండాలంటే, మంచిగా ఉండాలంటే, దేవుని ఆశీర్వాదం కలిగి ఉండాలంటే దేవుని మార్గాన్ని వెతకటం ప్రారంభించు. ఆ దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ యొక్క తపస్కాల ప్రారంభములో, మీ హృదయములను నా వైపు త్రిప్పండి అని. మరి నీవు, నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులందరూ దేవుని వైపు మీ హృదయాలని త్రిప్పటానికి సంసిద్ధులై ఉన్నారా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడా. జఫనియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో 18వ వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఇజ్రాయేలీ ప్రజలు వారి స్వశక్తి మీద ఆధారపడ్డారు. దేవుడు ఇక మాకు జీవితంలో అవసరం లేదు, దేవుని సహాయం అవసరం లేదు, ఎందుకంటే వారి దగ్గర పుష్కలముగా వెండి బంగారములు ఉన్నాయి, సంపద ఉంది, ఇక మాకు దేవుడు అక్కరలేదు అనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా, ఈరోజు నువ్వు కలిగిన మనిషివై ఉండవచ్చు, గొప్పవాడివై ఉండవచ్చు. ఈరోజు దేవుడు నిన్ను ఒక మంచి ఆర్థిక స్థితిలో ఉండవచ్చు, మంచి సంపాదన కలిగి ఉండడానికి దేవుని కృప వలన నువ్వు ఒక మంచి ఉద్యోగం కలిగి ఉండవచ్చు. కానీ వాటిని నీకు సమకూర్చిన దేవుణ్ణి మరచిపోయి అది నీ స్వశక్తి, నీ స్వజ్ఞానం వలన, నీ స్వశక్తి మీద, నీ యొక్క తెలివితేటల వలన సంపాదించుకున్నానని చెప్పి తలబిరుసుతనంతో ఇక నాకు దేవుడు అక్కరలేదు, నేను గుడికి పోవాల్సిన పని లేదు, దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు, ప్రార్థన చేయాల్సిన పని లేదు, దేవుని యొక్క అవసరత నాకు లేదు, ప్రార్థన కేవలం బలహీనులకే, ప్రార్థన కేవలం కష్టాలలో, ఇబ్బందులలో, సమస్యలలో ఉన్నవారికే ప్రార్థన, దేవుడు, ఆత్మీయ విషయాలు కేవలం పాపములో జీవిస్తున్న వాళ్ళకే, అవన్నీ కూడా నిర్భాగ్యులకే, మాలాంటి వాళ్ళకు కాదని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ వెండి బంగారములు దేవుడు తలచుకుంటే, నీ సంపద, నీ ఉద్యోగము దేవుడు తలచుకుంటే ఈ క్షణముననే ప్రియులారా నిన్ను నిర్వీర్యపరచగలడు. ఎన్నో ఆస్తిపాస్తులు సంపద కలిగి ఉన్న యోబు ఎంత త్వరగా అన్ని కోల్పోయాడో ఒక్కసారి ఊహించు, ఒక్కసారి ఊహించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. నువ్వు డబ్బు కలిగి ఉండవచ్చు, కానీ హృదయంలో శాంతి సమాధానము, కుటుంబంలో శాంతి సమాధానము, ప్రేమ కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది దేవుని ఆశీర్వాదం ద్వారా మాత్రమే వస్తుంది. నీ స్వశక్తి మీద ఆధారపడకు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఆ ప్రభువు ఈ యొక్క తపస్కాలంలో ప్రత్యేకముగా మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటివరకు మన స్వశక్తి మీద, స్వబుద్ధి మీద ఆధారపడి నేనే అని నన్ను నేను గర్వంగా నా కాలర్ ఎగరేసుకున్నాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వినమ్రత కలిగి నన్ను వెతకండి అని, వినమ్రులు కలగండి అని. హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. వినయముతో దేవుని ముందు తల ఒగ్గి, నీ అహాన్ని తీసివేసి, నీ తలబిరుసుతనం తీసివేసి, ప్రభువా నాకున్నవి అన్నీ సమస్తము నీవిచ్చినవే, నేను కలిగి ఉన్నవన్నీ నీవిచ్చినవే అని చెప్పి ప్రియులారా మనం దేవుని వైపు నడుద్దాం. వినమ్రతతో, వినయముతో దేవుని వైపు మనం వేసే ఒక్కొక్క అడుగు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తుతూ ఉంది. వినమ్రతతో, వినయముతో నువ్వు వేసే ఒక్కొక్క అడుగు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని వైపు ఉన్నతమైన స్థితిలోనికి, దీవెనకరమైన స్థితిలోనికి దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. అబ్రహాము దీవింపబడడానికి కారణం ప్రియులరా, ఆయన దేవుని ముందు విశ్వాసం కలిగి వినమ్రుడై జీవించాడు, వినమ్రత కలిగి జీవించాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు, ఎక్కడికి వెళ్ళమంటే అలా చేశాడు. తలబిరుసుతనం చూపించలేదు, గర్వం చూపించలేదు, అహంకారం చూపించలేదు, దేవునికి తలయొగ్గాడు. మోషే, మానవులందరిలో మోషే కంటే వినయవంతుడు ఇంకొకడు లేడని చెప్పాడు. 6 లక్షల మంది ప్రజలని నాయకుడై నడిపించిన మోషే ఎప్పుడు దేవుని ముందు తల ఎగరలేదండి.
ఎప్పుడు దేవుని ముందు అహంకారంతో ప్రవర్తించలేదు. ఎంత గొప్ప శక్తి ఉన్నా, ఎంత గొప్ప పలుకుబడి ఉన్నా ఆయన దేవుని ముందు తలయొగ్గి ఆయన సన్నిధిని వెతికాడు. ప్రతిరోజు దేవుని యొక్క సమాగపు గుడారంలోనికి, దేవుని మందసం దగ్గరికి వెళ్ళటానికి ఆయన తాహతపడ్డాడు, ఆతృతపడ్డాడు దేవునితో మాట్లాడాలని. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయనకున్న శక్తి, ఆయనకున్న బలము, పలుకుబడి, పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఆ దేవుడు తనను ఎన్నుకొని తనకిచ్చిన దైవ శక్తి ద్వారా పొందుకున్నాడని. ఆ దేవుడే లేకపోతే ఇవి ఏవి కూడా ఉండవు. ఆ దేవుడే తన జీవితంలో లేకపోతే, ఆ దేవునితో ఒక బంధం లేకపోతే ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉండేవాడు కాదు. ఒక్కసారి సౌలు జీవితాన్ని పరిశీలించు. గాడిదలు కాసేవాన్ని వెతికి పట్టుకొని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు, తన ఆత్మతో నింపాడు. కానీ సౌలు దేవుణ్ణి మరచిపోయాడు. అమలేకీల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధానికి చిహ్నముగా వచ్చి దేవునికి కృతజ్ఞతావందనములు చెప్పటానికి బదులు తన పేరు నిలబడాలని చెప్పి ఒక విజయ స్తూపాన్ని పైకి లేవనెత్తాడు. అనేక పర్యాయములు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు, అవిధేయత చూపించాడు దేవుని వాక్యానికి. చివరికి ఏమైందండి? ఏ రాజ్యమైతే దేవుడు అతని చేతిలో పెట్టాడో ఆ రాజ్యాన్ని తీసి తనను ప్రేమించిన, తనకు విధేయుడైన దావీదునికి ఇచ్చివేశాడు. ఒక పిచ్చివానిగా మారిపోయాడు. దేవుణ్ణి వెతకాల్సిన వ్యక్తి ఒక మంత్రసాని దగ్గరికి, ఒక మంత్రగత దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. దేవుని అభిషేకింపబడిన బిడ్డ, అన్నీ కలిగి ఉన్న వ్యక్తి, ఒక రాజుగా రాజ్యంలో కూర్చొని, సింహాసనం మీద కూర్చొని సకల భోగాలను అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలించిన వాడు అన్ని రాజధానిని, అంతఃపురాన్ని వదిలిపెట్టి దావీదు వెంట, కొండల వెంట, చర్యల వెంట, లోయల వెంట దావీదును తరుముతూ పరిగెడుతున్నాడు. మ్యాడ్నెస్. హీ వాజ్ డ్రివెన్ బై మ్యాడ్నెస్. చూడండి ఏ విధంగా అతని జీవితం మారిపోయిందో. ప్రియులారా, ఈరోజు తలబిరుసుతనముతో, అహంకారంతో, గర్వముతో ఇక నాకు దేవుడు అవసరం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, జాబు ఉంది, కుటుంబం ఉంది, అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయని ఆలోచిస్తూ నువ్వు కూర్చుంటే, దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వకపోతే, అవి దేవుడే అనుగ్రహించాడని, దేవుడే నీకు సమకూర్చాడని నువ్వు గ్రహించగలగలేకపోతే, ప్రియ క్రైస్తవ సహోదరుడా, సహోదరి, వాటిని కోల్పోయే రోజు ఎంతో దూరం లేదు. ఆ దేవుణ్ణి మరచిపోకు, ఆ దేవుణ్ణి మరచిపోకు. ఆ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఈ తపస్కాలంలో ఆ దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. సీక్ ద లార్డ్, సీక్ రైచియస్నెస్, హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. హంబుల్ యువర్ సెల్ఫ్, వినమ్రత కలిగి ఉండండి అని చెప్పి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మరి ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం, ఆసా అనే వ్యక్తిని. ఆసా యూదా రాజు. రాజుల దినచర్యలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆసా దేవుణ్ణి వెతకాడు అని, కనుక దేవుడు ఆయనని గొప్పగా దీవించాడు. ఆసా దేవునికి విధేయత చూపించాడు, దేవునితో ఒక నూతన ఒప్పందంలోనికి వెళ్ళాడు. నేను నిన్ను వెతుకుతాను, నీకు విధేయుడనని జీవిస్తానని చెప్పి రాజుల దినచర్యలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనంలో ఆసా దేవునితో ఒక ఒప్పందంలోనికి వెళ్ళాడు. ఏ విధంగా ఆ ఒప్పందం చేసి దేవుణ్ణి వెతికాడంటే, ప్రియులరా, ఆసా మొదటగా తన రాజ్యములో ఉన్న విగ్రహాలన్నిటినీ కూడా తొలగించాడు. ఎందుకంటే దేవా, నీకంటే ముఖ్యం ఎవరు కాదు, నీవే ముఖ్యం, నీవే ముఖ్యం. కనుక ఆ యొక్క విగ్రహాలన్నిటిని తొలగించాడు. మరి ఈరోజు ఈ యొక్క సందేశాన్ని వింటున్న నీవు, నీ ఇంట్లో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ దేవునికి నీకు మధ్య ఉన్న విగ్రహాలన్నిటిని తొలగించు. ఆసావలే
మరంతేకాదు మనం చూస్తున్నాం ఆయన దేవుని యొక్క ఆ యొక్క పవిత్రమైన ఆల్టర్ బలిపీఠాన్ని ఆయన పునర్నిర్మించాడు. అంటే దేవుని సంబంధాన్ని కోల్పోవడం ద్వారా నీ జీవితాన్ని మళ్ళా దేవుడు అంటున్నాడు, పునర్నిర్మించు. రిపేర్ యువర్ లైఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. మరి దేవుడు మనకిస్తున్న ఈ యొక్క గొప్ప అవకాశాన్ని, ఈ యొక్క తపస్కాలాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. మీరందరూ కూడా నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ఒక చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క అంశాన్ని ముగించుదాం. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవైన దేవ, కథోలిక తిరుసభ ద్వారా నీ కుమారుడైన యేసుక్రీస్తు శ్రమలు, మరణము, శిలువ మరణాన్ని ధ్యానించడానికి మాకు ఈ యొక్క తపస్కాలాన్ని ఏర్పరిచి ఉన్నావు. తపస్క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా మమ్మల్ని నీ యొద్దకు ఆకర్షిస్తూ ఉన్నావు. తండ్రి, మా జీవితాలలో ఉన్న విగ్రహాలను, మేము నీకు వ్యతిరేకంగా నడిచిన మార్గాలను విడిచిపెట్టడానికి, నీ వైపు మా హృదయాలను మళ్లించడానికి కావలసిన కృపను, అనుగ్రహమును దయచేయండి. మాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, మా స్వశక్తిని, స్వలాభాన్ని తొలగించి మాకున్న సమస్తము నీవే ఇచ్చావని తెలుసుకునేలా మా మనోనేత్రములను తెరచి మాకు విజ్ఞానము దయచేయమని అడుగుతున్నాము. తండ్రి, ఈ యొక్క తపస్కాలములో నీ ఆత్మ సహకారంతో నీ కుమారుని శ్రమలను, వాటి యొక్క అర్థాన్ని మేము గ్రహించగలిగేలా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాము. నీ మేలైన దీవెనలు, ఆశీర్వాదము తండ్రి ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్న వారందరి మీదకి దిగి వచ్చునుగాక. వారి జీవితాలలో ఉన్న బంధనములన్నీ కూడా నీ కుమారుని పరిశుద్ధ నామములో తొలగిపోవునుగాక. అనారోగ్యంతో, అస్వస్థతతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఈ మా ప్రార్థనలన్నీ మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.